టీమిండియాకి వరుస ఓటములు. మొన్న ఐర్లాండ్తో 0-2తో సిరీస్ కోల్పోయాం. ఇప్పుడు ఇంగ్లాండ్తో 0-3తో మరో సిరీస్ చేజార్చుకున్నాం. ఈ సిరీస్లో ఇప్పుడు చివరి మ్యాచ్. ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేయడానికి ఉరకలేస్తుంటే టీమిండియా పరువు నిలుపుకోవడానికి పాకులాడుతుంది. మరి చివరి T20Iలో గెలిచేది ఎవరు? ఇంగ్లాండా, టీమిండియానా? శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇప్పటివరకు టీమిండియా ఒక్క విజయాన్ని సొంతం చేసుకోలేదు. కనీసం చివరి మ్యాచ్నైనా గెలిపిస్తాడా, లేదంటే మరో ఓటమి రుచి చూపిస్తాడా? టీమిండియా మ్యాచ్ గెలవాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్లేయింగ్ లెవెన్లో కీలకమైన మార్పులు చేయాలి. సంజు శాంసన్ని ఖచ్చితంగా 5th T20Iలో ఆడించాలి. 4th T20Iలో 2 మార్పులు చేశారు. వరుణ్ చక్రవర్తి స్థానంలో వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణాని ఆడించారు. యాక్చువల్గా వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా T20I సిరీస్ నుండి రూల్డ్ అవుట్ అయిపోయారు. అందుకే వారి స్థానంలో వీరిద్దరూ ఆడారు. బట్ అలా అవకాశం వచ్చినా మ్యాచ్పై అయితే ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఇక ఇప్పుడు ప్లేయింగ్ లెవెన్లో ఈ 2 మార్పులు చేస్తేనే ఇంగ్లాండ్ని ఓడించడానికి ఓ అవకాశం ఉంటుంది, లేదంటే మరో ఓటమి తప్పదు. ఆ మార్పులు ఏంటంటే, ఫస్ట్ టీం నుండి తిలక్ వర్మని తొలగించాలి. తన స్థానంలో సంజు శాంసన్ని తీసుకురావాలి. 5th T20Iలో సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెన్లో ఉంటేనే మనకేమైనా గెలిచే అవకాశాలు ఉంటాయి. సంజు శాంసన్ని తప్పకుండా ప్లేయింగ్ లెవెన్లో ఆడించాలి. నెక్స్ట్, వాషింగ్టన్ సుందర్ని తొలగించి తన స్థానంలో సూర్యాంష్ షెడ్గేకి అవకాశం ఇవ్వాలి. ఎలాగూ సుందర్ ఆడినా ఉపయోగం లేదు. 1 ఓవర్ బౌలింగ్ వేస్తాడు, 4-5 రన్స్ మాత్రమే చేస్తాడు. తనకంటే కనీసం షెడ్గేకి అవకాశం ఇచ్చిన ఇంగ్లాండ్ పిచ్లపై కనీసం తను 3 ఓవర్స్ అయినా వేయగలడు, బ్యాట్తోనూ సత్తా చాటగలడు. సో ప్లేయింగ్ లెవెన్లో ఈ మార్పులు చేస్తేనే మన టీంకి ఏమైనా ఛాన్స్, లేదంటే లేదు. ఉన్న దాంట్లో మన పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది అంటే, ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఫస్ట్ డౌన్లో సంజు శాంసన్, 4th ప్లేస్లో ఇషాన్ కిషన్, 5th ప్లేస్లో శ్రేయస్ అయ్యర్, 6th ప్లేస్లో శివం దూబే, 7th ప్లేస్లో అక్షర్ పటేల్, 8th ప్లేస్లో సూర్యాంష్ షెడ్గే, 9th ప్లేస్లో ప్రసిద్ధ్ కృష్ణ, 10th ప్లేస్లో హర్షదీప్ సింగ్, 11th ప్లేస్లో ప్రిన్స్ యాదవ్. ప్రస్తుతం ఈ ప్లేయింగ్ లెవెన్ మాత్రమే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ విషయంలో మీరేమంటారు బాస్? మీ ఒపీనియన్లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండాలి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.